ఈ మధ్య కేంద్ర మంత్రులు బెదిరించడం చాలా మందికి అలవాటు అయిపోయింది. అదే క్రమంలో ఇప్పుడు నాగపూర్లో ఉంటున్నటువంటి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కూడా బెదిరించారు. ఆయన ఇంట్లో బాంబులు పెట్టానంటూ పోలీసులకైతే ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశాడు. దాంతో అప్రమత్తమైనటువంటి పోలీసులు నితిన్ గడ్కరీ గారి కుటుంబాన్ని ఒక 2 గంటలు బయట ఉంచి బాంబు స్క్వాడ్ని పిలిపించి తనిఖీలు చేపించి మొత్తం అక్కడ తనిఖీలు చేసిన తర్వాత ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ కుటుంబ సభ్యులు అయితే ఇంట్లోకి తీసుకొచ్చారు. అయితే ఇది ఎవరు చేశారనేది గంటల వ్యవధిలోనే మరొక టీం వచ్చేసి వాడిని పట్టుకున్నారు. వాడు నాగపూర్లోనే ఒక మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడు. అతని పేరు ఉమేష్ విష్ణు రౌత్. ఎందుకు బెదిరించాడు, ఎందుకు బెదిరింపు కాల్ చేశాడు, వాడి వెనకాల ఎవరు ఉన్నారు, ఎవరు ఎటువంటి పనులు చేశారు అనేది అయితే పోలీసులు అయితే ప్రస్తుతానికైతే వాడి తాట తీసి ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా 2-3 కేంద్ర మంత్రులు ఇదే విధంగా బెదిరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే మన విమానయాన సంస్థలను కూడా బెదిరిస్తున్నారు. ఎన్నో విమానాలకు బాంబులు పెట్టినట్లుగా ఆ మధ్య చాలా వరకు దాదాపు ఒక 1500 కోట్ల రూపాయలు దాని వల్ల నష్టం వచ్చింది. ఈ విధంగా భారత ఆర్థిక విధానాన్ని కూడా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధానాన్ని వదలడం లేదు. భారతదేశాన్ని ఆర్థికంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అన్ని విధాలుగా దెబ్బ కొట్టడానికి అన్ని కుట్రలు పనిచేస్తున్నాయి. అది 10 రూపాయలైనా సరే భారతదేశానికి నష్టం వస్తే చాలు ఆనందించే కుహనా మేధావులు, సూడో సెక్యులరిస్టులు, ఉగ్రవాదులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు.